అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మెప్మా వారి అర్బన్ మార్కెట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. మెప్మా అర్బన్ మార్కెట్ ని ప్రారంభించి స్టాల్స్ ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా స్వయం కృషితో ఎదగాలని, ఎదిగినప్పుడే దేశానికి మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. మాయ మహిళా శక్తితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం 250 అర్బన్ స్వయం సహాయక గ్రూపులకు 19,05,00,000 చెక్కుని గ్రూప్ సభ్యులకు అందించారు. నేను ఇక్కడ కూడా చూసా, యూసీబీలో కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా కొన్ని చూశాను, అలాగే బయట నుంచి కూడా కొన్ని చూసాను. నా మనసులో కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎదగాలి. మీరు అందరూ కూడా ఆర్థికంగానే కాదు, మీరు ఎలా అంటే ఈ దేశానికి మీరు ఉండాలి, మీరే మెయిన్ బ్యాక్ బోన్ అనేటట్టు ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే 50% మహిళలు అందరినీ, అంటే 100 మంది ఉంటే మగవాళ్ళు 50 మంది ఉంటే 50 మంది మహిళలు ఉంటారు. ఆ 50 మందిలో కూడా నాకు తెలిసి 45 పీపుల్ అంతా కూడా డ్వాక్రాలో ఉన్నారా? డ్వాక్రాలో లేని మహిళలు ఉండరు. వాస్తవానికి బిలో పవర్టీ అంతా కూడా మీరు డ్వాక్రాలో ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే నెక్స్ట్ లెవెల్ ఆలోచించండి. సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఆనంద్ గారు చెప్పారు, లోన్ తీసుకుంటున్నారు, ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు, మీ పేరు మీద తీసుకొని మీ భర్తలకు ఇచ్చే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. ఇవన్నీ కామనే. కానీ ఇంకా మీరు ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకి వెళ్ళే పరిస్థితి తీసుకురావాలి. వాటి మీద ఆలోచించండి. మేము కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు కొత్త వ్యాపారాలు, కొత్త ఈ తయారీ వ్యవస్థలో కూడా మీరు ముందుండాలని కోరుకుంటూ జై హింద్. ఈరోజు అర్బన్ మార్కెట్కి బాగుంది. కాకపోతే నా కోరిక ఏంటంటే తయారు చేసేది కూడా మీరే 100% తయారు చేసేటట్టుంటే బాగుంటుందేమో. ఓన్లీ మీరు ట్రేడింగే చేస్తున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. అది మీరే తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మేడం గారు చెప్పినట్టు 19 కోట్ల రూపాయల వరకు బ్యాంకుల నుంచి లోన్లు పొందారు. యలమంచిలి అర్బన్ 200 గ్రూప్ మున్సిపాలిటీ గ్రూప్ వచ్చాయి. సో రాబోయే రోజుల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏవేవి ఎక్కడ అంటే భారతదేశం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా ఇలా ఇంట్లోనో లేకపోతే ఒక దగ్గర కూర్చొని కొన్ని ప్రొడక్ట్స్ మీరు తయారు చేసే నాలెడ్జ్ కూడా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అవి కూడా మీరు మీ గ్రూప్స్ నుంచి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఈ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు సీనియర్ గ్రూప్స్ ఉన్నాయని. మరి సీనియర్ గ్రూప్సే ఇంకా అక్కడ ఇక్కడ తెచ్చి అమ్మడము అవన్నీ కాకుండా మహిళల్ని మరి ఆర్థికంగా బలోపేతం చేయాలని మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా గ్రూప్ అని పెట్టడం జరిగింది. మరి మధ్యలో నేను కామెంట్ చేయను, కానీ కేవలం మీటింగ్లు కానీ వెళ్ళడానికే ఎక్కువైపోయింది. కానీ ఆయన ఏదైతే కలగన్నారో మహిళని శక్తివంతంగా తయారు చేయడం కోసం, అదేవిధంగా మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సరే మన ఆలోచన ఎక్కడో ఒక దగ్గర ఆగిపోకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి. మనకు ఆర్థికంగా సిస్టమ్ వచ్చింది ప్రాపర్గా, అంటే మనకు అప్పు ఇవ్వడం, మనం కట్టడం. వాస్తవానికి ఎవరైనా అయితే వ్యాపారం చేస్తారో తర్వాత అప్పులు తీసుకుంటారు, కడతారు. కానీ మీరు అప్పు తీసుకొని కట్టడం జరుగుతుంది, వ్యాపారం తర్వాత చేయడం కడతారు. నేనేమంటానంటే దయచేసి బాగా సీనియర్లు, పెద్దవాళ్ళు కానీ కొత్తగా వచ్చిన, ఇప్పుడు కొత్తగా యువతంతా వచ్చింది కదా, యువత కూడా కొత్తగా ఆలోచించండి. ఆలోచిస్తే మీకు ఏదో ఒక బిజినెస్ తడుతుంది. ఎవరో చేసినవి కాదు మనం చేయాల్సింది, మనకు మనమే తయారు చేసి మనకు మనమే పవర్ఫుల్గా ఎదగాలి. అర్థమైందండి? వాటికి కావాల్సిన లోన్స్ అన్నీ కూడా మీకు వచ్చే బాధ్యత మీరు తీసుకుంటూ ఇప్పుడు అలాగే వచ్చినాయి, ఇంకా మంచిగా వచ్చేయాలి. నేను ప్రతి గ్రూప్తో కూర్చుంటాం, బయట నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం.
ఏ అవకాశాలు ఉన్నాయో ముందు తెలుసుకుందాం. అవకాశాల్లో మీరు ముందుకెళ్ళడం కోసం మేము పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాం. ఓకేమ్మా?